తెలంగాణ రైతన్నలకు అందరికీ కూడా నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మరి కాసేపట్లో తెలంగాణ రైతన్నలకు అందరికీ ఈరోజు 7:30-8 గంటల సమయం నుంచి రైతు భరోసా డబ్బులను అయితే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే రిలీజ్ చేయబోతుంది అన్నమాట. మనకి ఏదైతే పంట పెట్టుబడుల సాయం కోసం ఎదురు చూస్తున్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా మరలా ఎకరానికి 6,000 రూపాయల చొప్పున అర్ధెకరం నుంచి మొదలుకొని 10.5, 5 ఎకరాలు, 3 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకైతే ఈ రైతు భరోసా డబ్బులను అయితే పంపిణీ చేయబోతున్నారు అన్నమాట. ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మళ్ళీ రైతు భరోసా డబ్బులను మన రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేస్తే అటు కేంద్ర ప్రభుత్వం నుంచి అదిరిపోయే తీపి కబురు శుభవార్తని మన కేంద్ర ప్రభుత్వం అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందన్నమాట. మన కేంద్ర ప్రభుత్వం నుంచి ఏదైతే ప్రతి ఏటా 3 విడతల్లో ఏవైతే పీఎం కిసాన్ డబ్బులను విడుదల చేస్తారో ప్రతి 4 నెలలకు ఒకసారి 2,000 రూపాయలు, 2,000 రూపాయలు, 2,000 రూపాయలు. ఇప్పుడు వచ్చేసి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 23వ విడత కింద 2,000 రూపాయలని పంపిణీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు అయితే చేయబోతుందన్నమాట. ఇక ఇప్పటికే పీఎం నరేంద్ర మోడీ గారు ఈ జరగబోతున్నటువంటి పర్యటనలను అయితే ఈ పీఎం కిసాన్ డబ్బులను అయితే రిలీజ్ చేయబోతున్నారు అన్నమాట. మరి ముఖ్యంగా రేపు ఏ జిల్లాలలో ఈ రైతు భరోసా డబ్బులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయబోతుంది, ఎన్ని ఎకరాల నుంచి ఎన్ని ఎకరాల వరకు ఈ రైతు భరోసా డబ్బులను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లోకి అయితే పంపిణీ చేయబోతుంది అన్న వివరాలను ఈ వీడియోలో మనమైతే స్పష్టంగా సమాచారాన్ని తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాం అన్నమాట. ఇక వీటితో పాటుగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల కోసం 70 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి పీఎం సమ్మాన్ నిధి 23వ విడత కింద 2,000 రూపాయలని కూడా మన కేంద్ర ప్రభుత్వం అయితే జమ చేయబోతుంది అన్నమాట. ఇక మొత్తం రాష్ట్ర ప్రభుత్వం నుంచి 6,000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం నుంచి 2,000 రూపాయలు, మొత్తం 8,000 రూపాయల నిధులు అనేది ఏ జిల్లాలలో ఉన్నటువంటి రైతులకి, ఎటువంటి రైతుల ఖాతాల్లోకి ఈ డబ్బుల్ని జమ చేయబోతుందా అన్నది సమాచారం అయితే ఇక్కడ తెలుసుకుందాం అన్నమాట. సో అందుకోసం వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు, అసలుకే సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదన్నమాట మన ఛానల్ని. సో తప్పకుండా వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి షేర్ చేయండి. బెల్ ఐకాన్ని కూడా పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ యాక్టివేట్లను అయితే పెట్టుకోండి. ఇక మనం వివరాలకు వెళ్ళినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 70 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరోసారి రైతు భరోసా డబ్బులు అంటే పెండింగ్ రైతు భరోసా నిధులు ఎకరానికి 6,000 రూపాయల చొప్పున ఇటు మన కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ 23వ విడత కింద 2,000 రూపాయలను అయితే ఒకేసారి కలుపుకొని పంపిణీ చేసేందుకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కసరత్తులను అయితే మొదలు పెట్టడం షురూ అయితే చేయడం అయితే జరిగిందన్నమాట. ఇక ఇప్పటికే సన్నాహాలను వ్యక్తపరిచిన కేంద్ర ప్రభుత్వం నిధుల సర్దుబాటు చేయాలని కూడా ఆర్థిక శాఖనైతే ఆదేశాలు అయితే చేయడం అయితే జరిగిందన్నమాట. ఇటు మన కేంద్ర ప్రభుత్వం నుంచి ఒకేసారి 23వ విడత 2,000 రూపాయలు, 22వ విడత పెండింగ్ డబ్బులు ఎవరికైతే ఉన్నాయో ఆ డబ్బులు కలుపుకొని 4,000 రూపాయల చొప్పున అయితే జమ చేయబోతున్నారు. ఇక ఇప్పుడు ఇటు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి యాసంగి రైతు భరోసా డబ్బులు, వానాకాల రైతు భరోసా డబ్బులు ఎవరికైతే జమ కాలేదో సో జమ కానటువంటి రైతులకు అందరికీ కూడా పెండింగ్ నిధులను అయితే మన రైతుల ఖాతాల్లోకి అయితే జమ చేయబోతున్నట్లు ఇక్కడ వివరాలను అయితే వెల్లడించడం జరిగిందన్నమాట మన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నుంచి. ఇక ఈ డబ్బులను పంపిణీ చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్క రైతుకి కూడా ఈ డబ్బులు కేంద్ర ప్రభుత్వం నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి తప్పకుండా అందాలంటే ప్రతి ఒక్కరు కూడా మీ బ్యాంక్ ఖాతాలకి తప్పకుండా ఈకేవైసీ అప్డేట్స్, ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ అనేది మీరు తప్పకుండా చేయించుకొని అయితే ఉండాలి. ఎవరైతే ఇటువంటి అప్డేట్స్ అనేది చేసుకొని ఉంటారో వారికి మాత్రమే నిధులు అనేది నేరుగా ఖాతాలోకి జమ కావడానికి ఇక్కడ అవకాశాలు అయితే ఉంటాయి అన్నమాట. ఇక ఈరోజు ఉన్నటువంటి కీలకమైన లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. ఇక మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అయితే ఉండండి. థ్యాంక్ యూ guys.